అందరికీ నమస్కారం. కవులు కవిత్వాన్ని రచించేటప్పుడు ఎన్నో విధాల శైలీ విశేషాలని అనుకరిస్తారు. ఆ శైలీ విశేషాల్లో మణిప్రవాళ శైలి అనేది ఒకటి. మణిప్రవాళ శైలి అంటే స్థూలంగా మనం తెలుసుకుందాం. ఒక కవి ఒక భాషలో కవిత్వాన్ని రాస్తున్నప్పుడు మరో భాషలో ఉండేటువంటి పదాలను కానీ వాక్యాలను కానీ ఉన్నదన్నట్లుగా ఎటువంటి మార్పు లేకుండా అనుసరించినట్లయితే ఆ శైలిని మణిప్రవాళ శైలి అంటాం. దీనికి రెండు కారణాలు మనం చెప్పుకోవచ్చు. మొదటి కారణం ఏంటంటే కవులకు ఆయా భాషల పట్ల ఉండేటువంటి ప్రేమ. రెండో కారణం ఆయా భాషల్లో ఉండేటువంటి పదాలను కానీ వాక్యాలను కానీ తాము రాయబోయేటువంటి భాషలోకి మారిస్తే దాని సొగసు చెడిపోతుందనేటువంటి భయం ముఖ్యంగా మణిప్రవాళ శైలికి కారణాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి మణిప్రవాళ శైలి అనుసరించి రచించినటువంటి కొన్ని పద్యాలు మనం చూద్దాం. ఒక కవి అమ్మవారిని ప్రార్థిస్తూ ఇలా అంటున్నాడు: మాతస్తే సతతం నమో ఎనుచు అంబత్వాం భజేయన్సు వందే తే పదసరోయమన్సు పురతస్థిత్వా మముత్రాహియన్సు. చూడండి, మాతస్తే సతతం నమో ఎనుచు, మాతస్తే సతతం నమః. ఇది పూర్తిగా సంస్కృత వాక్యం. అంబత్వాం భజేయన్సు, అంబా త్వాం భజే, వందే తే పాదసరోజమన్సు, వందే తే పాదసరోజం, పురతస్థిత్వా మముత్రాహియన్సు, మా ముందు నిలబడి మమ్మల్ని రక్షించు అని. ఈ వాక్యాలన్నీ సంస్కృత వాక్యాలు. ఈ సంస్కృత వాక్యాలన్నీ ఉపయోగించి ఈ తెలుగు పద్యం వ్రాయడం జరిగింది. అలాగే భట్టుమూర్తి ఈ మణిప్రవాళ శైలిని అనుసరించడంలో నిపుణుడు. ఆయన పద్యం చూద్దాం. గిరికాదేవి యొక్క విరహాన్ని వర్ణిస్తున్నాడు. పద్యం చూడండి. ఆ తన్వంగి అనంగ ఝంకరణవజ్యముక్త సుతాస్త్ర నిర్ఘాతం వర్వక తమ్ములొన్సు తటినీ గర్భైక సంజాత కంజాత వ్రాతము మటు చెంద అవి ఏచన్సాగి మున్ముందుగా జ్ఞాతిశ్చేదనలేన కిమ్మనడి భాషారిది తజ్జంబుగన్. ఆవిడ మన్మధుని యొక్క బాణాలకి తట్టుకోలేక వాళ్ళ తమ్ముళ్ళే కదా అని, ఆమె సుక్తిమతి యొక్క కూతురు, ఆమె నది, ఆ నదితో పుట్టినటువంటివే పద్మాలు, వాళ్ళు తమ్ముళ్ళే కదా అని తమ్ములంచు వాళ్ళ దగ్గరికి చేరిందిట. చేరితే అవి ఇంకా బాధపెట్టడం మొదలెట్టేట. తటినీ గర్భైక సంజాత కంజాత వ్రాతము మటు చెంద అవి ఏచన్సాగే మున్ముందుగా జ్ఞాతిశ్చేదనలేన కిమ్మనడి వాచారూడి సత్యంబుగన్. జ్ఞాతుంటే ఇంకా వేరే అగ్ని అక్కర్లేదు తగలేయడానికి అనేటువంటి ఓ సామెత. జ్ఞాతులుంటే వేరే అగ్ని అక్కర్లేదు, అంటించడానికి వాడు చాలు. ఈవిడేమో మన్మధుని యొక్క బాణాలకి తట్టుకోలేక తమ్ముళ్ళే కదా అని ఆ పద్మాల దగ్గరికి వెళ్ళిందిట. అవి మరీ బాధ పెట్టేస్తున్నాయట. ఇక్కడ జ్ఞాతిశ్చేదనలేన కిమ్ అనేటువంటి ఆ సంస్కృత సామెతని చక్కగా పొందుపరిచాడు. అలాగే ఇటువంటి
మణిప్రవాళ శైలితో కూడినటువంటి పద్యాలు ఎన్నో మనకి తెలుగు సాహిత్యంలో కనిపిస్తుంటాయి. శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి ఆముక్తమాల్యదలో ఒక పద్యం చూద్దాం. ఆ నిష్ఠానిధి గిహసీమ నడురేయలించిన మ్రోయు ఎంతే నాగేంద్రశయాను పుణ్యకథలున్ దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖబహుత నాస్త్యుష్ణత నాస్యపూపో నాస్యోదన సౌష్ఠవంబు కృపయా భక్తవ్యమన్ పలుకులు. ఆ విష్ణుచిత్తుని యొక్క ఇంటికి ఎవరు ఎప్పుడు వెళ్ళినా 24/7 ఇవి వినిపిస్తుంటాయట. నాగేంద్రశయాను పుణ్యకథలు, ఆ విష్ణుమూర్తి యొక్క పుణ్యకథలు ఎవరో చదువుతుంటారు, కొంతమంది వింటుంటారు. దివ్య ప్రబంధానుసంధానధ్వానము, ఆ ద్రావిడ ప్రబంధాలు, విష్ణు పారమ్యాన్ని చెప్పేటువంటి ప్రబంధాలు చదువుతుంటారు. ఇక వడ్డన ఎలా ఉందో చూడండి. వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడం, ఆ కథలు వినిపించటం. నాస్తి శాఖ బహుత, చూడండి మీ ఆకులో కూరలు లేవు, వడ్డించే వాళ్ళు మాట్లాడుతున్నారు. నాస్త్యుష్ణత, వేడిగా లేదు చూడండి, చల్లారిపోయింటే. నాస్యపూప, ఏంటి మీ ఆకుల్లో లడ్డూలు లేవు. నాస్యోధన సౌష్ఠవంబు, ఏంటి అన్నంలో ఆకులో అన్నం తక్కువగా ఉంది. కృపయా భక్తవ్యమన్ పలుకులు, మీరు మొహమాట పడకుండా భోజనం చేయండి అనేటువంటి మాటలే వినిపిస్తుంటాయట. చూడండి ఎన్ని పదాలు ఆయన వాడాడు. నాస్త్యుష్ణత నాస్యపూపో నాస్యోదన సౌష్ఠవం కృపయా భక్తవ్యమన్ పలుకులు అనేటువంటి ఈ పదాలన్నీ సంస్కృత పదాలు. అలాగే ఆధునిక కాలంలో కొంతమంది కవులు ఆంగ్ల పదాలను కూడా, ఆంగ్ల వాక్యాలను కూడా ఉన్నట్టుగా వాడుతున్నారు. దానికి కూడా మనం ఒక ఉదాహరణ చూద్దాం. పోస్టాఫీసున పోస్టు చేయుడొక కార్డున్, పోస్టాఫీసున పోస్టు చేయుడొక కార్డున్ రేపే నా మాటలను టెస్టున్ చేయగవచ్చు. స్టార్ట్ ఇమీడియట్లీ అన్సు వైరిచ్చుటే బెస్ట్ అన్నింటను. స్టార్ట్ ఇమీడియట్లీ, వైరు చూసుకొనుచున్ వేవేగ మేల్ ట్రైనులోనే స్టార్ట్ అవును. అసలు ఆరణాలే కదా మీకేమైనా వేస్ట్ అయినచోన్. ఈ విధంగా ఆంగ్ల పదాలు, ఆంగ్ల వాక్యాల్ని యథాతథంగా అనుకరించటం ఇది ఒక ఉదాహరణ. ఈ విధంగా మణిప్రవాళ శైలి ఎంతో హాయిగా ఉంటుంది, ఆనందాన్ని రేకెత్తిస్తుంది. ఒక్కొక్కప్పుడు ఆక్షేపణగా కూడా ఇటువంటి మణిప్రవాళ శైలి వాడుతుంటారు. అవి కూడా మనం చూద్దాం. ముందుగా ఒక పద్యం చూడండి. ఒక బీదవాడు ఉన్నాడు. ఆ బీదవాడి యొక్క స్థితిగతుల్ని ఒక ఆయన పరీక్షిస్తున్నాడు. ఎలా ఉందయ్యా మీ ఇల్లు అని. ఆయన తన యొక్క ఇంటి స్థితిని ఇలా వర్ణిస్తున్నాడు. తండులానితు గృహే నసంతి తిండికైతే 10 మంది వసంతి. కుండబొచ్చెలు పరం విలసంతి రండనా కొడుకులెల్ల హసంతి. ఏముందయ్యా మా ఇంటి పరిస్థితి? తండులానితు గృహే నసంతి, ఇంట్లో బియ్యం లేవు. తిండికైతే 10 మంది వసంతి, తినడానికి మాత్రం 10 మంది ఉన్నారు. కుండబొచ్చెలు పరం విలసంతి, కుండలు గిన్నెలు అవన్నీ మంచి విలాసంతో ఉన్నాయి, వాటికి ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాయి. రండనా కొడుకులెల్ల హసంతి, మా స్థితి చూసి దొంగ వెధవులు ఉన్నారే వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఇది నా యొక్క దీనస్థితి అని ఆయన దీన్ని ఒక శ్లోకంలో చెబుతూ మణిప్రవాళ శైలిని అనుకరించాడనమాట. ఇక్కడ సంస్కృత శ్లోకం, తెలుగు పదాలు అనుకరించారు.
అలాగే ఒక చోట యజ్ఞం చేశారు. ఒక బ్రాహ్మణుడు ఆ యజ్ఞానికి వెళ్ళలేకపోయాడు. ఆ యజ్ఞానికి వెళ్ళి వచ్చినటువంటి వేరే బ్రాహ్మణుడిని అడుగుతున్నాడు, యజ్ఞం ఎలా జరిగిందయ్యా, సంభవనలు అవి ఎలా ఇచ్చారు అని ఒక ప్రశ్న వేశాడు. దానికి ఆయన సమాధానం చెప్తున్నాడు. ఏకైక దుడ్డు కుల పండితానాం దుడ్డుద్వయం కుండల పండితానాం ఏగాణి యాగాణి యతీశ్వరాణం కాసుద్వయం చిల్లర బ్రాహ్మణానాం. ఏముందయ్యా, కుల పండితానాం, కుల పండితులకు ఏకైక దుడ్డు, ఒక్కొక్క దుడ్డు ఇచ్చారు. దుడ్డు అంటే నాకు సరిగ్గా తెలియదు, రూపాయి అనుకుంటున్నాను. ఏకైక దుడ్డు కుల పండితానాం దుడ్డుద్వయం కుండల పండితానాం. కుండలాలు పెట్టుకుని ఉండేటువంటి కొంతమంది పండితులకి దుడ్డుద్వయం, ఒక్కొక్కటికి 2 రూపాయలు ఇచ్చారు. అది యజ్ఞం కాబట్టి యతులు సన్యాసులు చాలామంది వస్తుంటారు. యజ్ఞానికి ఎవరిని పిలవక్కర్లేదు, పిలవకపోయినా వెళ్ళచ్చు, అది పవిత్ర కార్యం కాబట్టి. వచ్చినటువంటి వాళ్ళందరినీ ఆ యజ్ఞకర్త ఏదో ఒక సన్మానం చేసి పంపిస్తాడు. యాగాణి యాగాణి యతీశ్వరాణం, ఒక్కొక్క యాగాణి యతీశ్వరులకు ఇచ్చాడు. ఇంకా అనాహూతులైనటువంటి బ్రాహ్మణులు వస్తారు, వాళ్ళకు కూడా ఏదో ఇచ్చి పంపించడం అనేటువంటిది యజమాని యొక్క కర్తవ్యం. నేను వాళ్ళని పిలవలేదు కాబట్టి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదనుకోకూడదు. ఎంతో కొంత, అసలు ఇవ్వని దానికంటే ఏదో కొంత ముట్ట చెప్పడం ఆ యజ్ఞకర్త యొక్క ధర్మం. కాసుద్వయం చిల్లర బ్రాహ్మణానం, వాళ్ళకి 2 కాసులు ఇచ్చాడు. అంటే మరి పావలా కాసో ఏ కాసో నాకు తెలియదు. ఇక్కడ అన్నీ తెలుగు పదాలే, శ్లోకం మాత్రం సంస్కృతం. ఏకైక దుడ్డు కుల పండితానాం దుడ్డుద్వయం కుండల పండితానాం ఏగాణి ఏగాణి యతీశ్వరాణం కాసుద్వయం చిల్లర బ్రాహ్మణానాం. ఇది ఒక ఉదాహరణ. అలాగే సర్వజ్ఞ సింగ భూపాలుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు శ్రీనాథుని యొక్క కాలంలో. ఆ సర్వజ్ఞ సింగ భూపాలుడు పండితుల్ని ఆదరించేవాడనేటువంటి పేరు మనకు వినిపిస్తూ ఉంటుంది. పెద్దిభట్టు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. భట్టు అనగానే 4 శాస్త్రాల్లో పండితుడైతేనే భట్టు అంటారు. చతుశాస్త్ర పారంగతో భట్ట, నన్నయ్య భట్టు, వీళ్ళందరూ 4 శాస్త్రాల్లో, శ్రీనాథ భట్ట సుకవి 4 శాస్త్రాల్లో పండితులు వీళ్ళంతా. ఈ పెద్దిభట్టు అనేటువంటి ఆయన ఆ రాజుని సందర్శించడానికి వెళ్తున్నాడు. చాలా పేదవాడు. అది ఎవరో చూశారు. చూసి ఎక్కడికి వెళ్తున్నావు స్వామి అని అడిగారు. నేను రాజుగారి దగ్గరికి వెళ్తున్నానయ్యా అన్నాడు. అంటే మీ వేషం ఏమిటండి, చిరిగిపోయినటువంటి మాసిపోయినటువంటి పంచి, ఒక కర్ర ఒకటి పట్టుకెళ్తున్నాడు. ఆ కర్ర కూడా వంకర టింకరగా ఉంది. ఏమిటిది, రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు దానికి తగిన వేషంలో వెళ్ళాలి కదా అని ఆయన ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే ఈయన సమాధానం చెప్తున్నాడు. కింవా సస చీకిరి బీకిరేణ. ఏమయ్యా, వస్త్రంలో ఏముంది, చీకిరి బీకిరి వస్త్రంలో ఏముంది, ఏమీ లేదు. కిం దారుణ వంకర టింకరేణ. వంకర టింకరగా ఉండేటువంటి కర్ర వల్ల కూడా ఏమీ ప్రయోజనం లేదు. శ్రీసింగ భూపాల విలోకనార్థం. రావుసింగ భూపాలుడు చూడడానికి వెళ్ళినటువంటి వాళ్ళకి వైదుష్యమేకం విదుషాం సహాయ. పాండిత్యం ఒకటే సహాయకారి. అంటే ఆయన పాండిత్యాన్నే చూస్తాడు కానీ ఈ బట్టల్ని, నేను చేతిలో ధరించిన కర్రను చూడ్డు అనేటువంటి మాట చెప్పడానికి ఆయన తెలుగు పదాలని చాలా జాగ్రత్తగా వాడారు.
కిం వాసస చీకిరిబీకిరేణ కిం దారుణ వంకరటింకరేణ శ్రీసింగభూపాల విలోకనార్థం వైదుష్యమేకం విదుషాం సహాయ. ఈ విధంగా పూర్వం చక్కని శ్లోకాల్ని వేరే పదాల యొక్క కూర్పుతో రచించేవాళ్ళు. ఈ రచనను మణిప్రవాళం అంటాం. ఇటువంటి పద్యాలు తెలుగు వాంగ్మయంలోను సంస్కృత వాంగ్మయంలోను కోకొలలుగా లభిస్తుంటాయి. ఇవి చదువుకోవడానికి ఆహ్లాదంగా ఉండి మనస్సుకు చాలా ఇంపు చేకూరుస్తాయి. ఇది చెవికి మనసుకి రెండు ఆహ్లాదాన్ని చేకూరుస్తాయి. అందువల్ల ఇటువంటి మణిప్రవాళ శైలిని మనం ఆదరిస్తూ ఇటువంటి పద్యాలు మనం సేకరించడం చాలా బాగుంటుంది. అందువల్ల ఇటువంటి మణిప్రవాళ శైలి పద్యాలను సేకరించవలసిందిగా కోరుతూ నమస్కారం.